Hey everyone, welcome to our ఛానల్. సో టుడేస్ వీడియోలో మనం టీసీఎస్ ఎన్క్యూటీ 2026కి రిలేటెడ్గా హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది టెక్నికల్ రౌండ్స్ క్లియర్ చేసిన తర్వాత కూడా హెచ్ఆర్ రౌండ్లో రిజెక్ట్ అవుతున్నారు. మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రాపర్ ప్రిపరేషన్ ఉండకపోవడం. సో ఈ వీడియోలో నేను మోస్ట్ ఆస్క్డ్ హెచ్ఆర్ క్వశ్చన్స్, వాటికి కరెక్ట్గా ఆన్సర్స్ ఎలా చెప్పాలి అండ్ అలాంగ్ విత్ దట్ డూస్ అండ్ డోంట్స్ కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఒకే పీడిఎఫ్తో కంప్లీట్ ప్రిపరేషన్ ఎలా చేయాలో కూడా మీకు చెప్తా. ఫస్ట్ క్వశ్చన్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంటర్వ్యూలో కంపల్సరీగా అడుగుతారు. ఇక్కడ చాలామంది మిస్టేక్ ఏంటంటే ఫుల్ పర్సనల్ స్టోరీ చెప్తారు లేదా స్కూల్ నుండి స్టార్ట్ చేస్తారు. సో విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట. మీరు సింపుల్గా నేమ్, ఎడ్యుకేషన్, స్కిల్స్, స్మాల్ ప్రాజెక్ట్ ఆర్ ఇంటర్న్షిప్ అండ్ యువర్ కెరియర్ గోల్స్ గురించి మెన్షన్ చేయాలి. షార్ట్ అండ్ ప్రొఫెషనల్గా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, వై టీసీఎస్. సో ఇక్కడ చాలామంది బికాస్ ఇట్ ఈస్ ఎ బిగ్ కంపెనీ అని చెప్తారు, విచ్ ఈజ్ ఎ రాంగ్ అప్రోచ్ అనమాట. మీకు కంపెనీ గురించి కొంచెం ఐడియా ఉండాలి. లైక్ కంపెనీ రూల్స్, వాల్యూస్, లెర్నింగ్ ఆపర్చునిటీస్, లాంగ్ టర్మ్ గ్రోత్ గురించి మెన్షన్ చేయండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు జాయిన్ టీసీఎస్ బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లీడింగ్ ఐటీ కంపెనీస్ విచ్ ప్రొవైడ్స్ గ్రేట్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ అండ్ ఐ బిలీవ్ ఐ కెన్ గ్రో మై కెరియర్ హియర్. సో ఇలా చెప్తే కనుక ప్రొఫెషనల్గా ఉంటుంది. కమింగ్ టు ది థర్డ్ క్వశ్చన్, సో స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ అని అడుగుతారు. స్ట్రెంగ్త్స్ చెప్పినప్పుడు టీమ్ వర్క్, క్విక్ లెర్నింగ్ అండ్ కమ్యూనికేషన్ లాంటివి మెన్షన్ చేయొచ్చు. వీక్నెస్ చెప్పినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. బట్ సింపుల్ రూల్ ఏంటంటే వీక్నెస్ చెప్పినప్పుడు దానికి ఇంప్రూవ్మెంట్ కూడా మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మై వీక్నెస్ ఈస్ ఓవర్ థింకింగ్ సమ్ టైమ్స్ బట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ అని చెప్పాలి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి, ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్. సో ఇక్కడ సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఎస్ అని చెప్పాలి. బికాస్ టీసీఎస్ ఫ్లెక్సిబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. నో అని చెప్తే ఛాన్సెస్ తగ్గిపోతాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ అస్ అని అడుగుతారు. సో ఇక్కడ నెవర్ సే నో అనమాట. ఇన్స్టెడ్ మీరు స్మాల్ క్వశ్చన్స్ అడగండి, లైక్ వాట్ విల్ బీ మై రోల్ ఆఫ్టర్ జాయినింగ్ ఆర్ వాట్ ఆర్ ది లెర్నింగ్ ఆపర్చునిటీస్. సో ఇలా అడిగితే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఇంటర్వ్యూయర్కి అనిపిస్తుంది. అండ్ నౌ కమింగ్ టు ది డూస్ అండ్ డోంట్స్. డూస్లో కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయాలి అండ్ ఐ కాంటాక్ట్ ఉండాలి అండ్ క్లియర్గా మాట్లాడాలి. ఆన్సర్స్ సింపుల్గా ఉండాలి. అండ్ డోంట్స్లో వచ్చేసరికి చాలా లెంతీ ఆన్సర్స్ ఇవ్వకండి, ప్యానిక్ అవ్వకండి అండ్ టూ ఫాస్ట్గా మాట్లాడకండి. సో ఈ స్మాల్ పాయింట్స్ ఫాలో అయితే చాలు, మీరు మ్యాక్సిమం సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఫైనల్లీ ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ర్యాండమ్గా ప్రిపేర్ అవ్వకండి. ఇన్స్టెడ్ మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. అండ్ అందుకని నేను మీకోసం కంప్లీట్ హెచ్ఆర్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్గా ప్రిపేర్ చేశాను. సో విచ్ విల్ హెల్ప్ యూ లాట్ ఇన్ ప్రిపరేషన్ అనమాట. సో గైస్, ఈ వీడియోలో అయితే మనం మోస్ట్ ఆస్క్డ్ హెచ్ఆర్ క్వశ్చన్స్ అండ్ వాటికి ఆన్సర్స్ ఎలా చెప్పాలో అండ్ డూస్ అండ్ డోంట్స్ ఏంటో చూసాం. సో ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ మీరు హెచ్ఆర్ రౌండ్ అయితే క్రాక్ చేయగలుగుతారు. So check out the description for this PDF. And if you found this video helpful, please like, share and subscribe.